ఆ ఆసుపత్రులు శవాలు మాయం చేస్తున్నారు ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ శవాలు మాయమవుతున్న వ్యవహారంలో ఉచ్చు బిగుస్తోంది. మెడికల్ బోర్డు అధికారుల బృందం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం షాక్ ఇస్తోంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాల మాయం కేసు ప్రకంపనలు రేపుతోంది. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీం విచారణ వేగవంతం చేసింది. డిఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారితో పాటు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మార్చిలోని మృతదేహాల మాయం వ్యవహారంపై డిఎంఈ సీనియర్ వైద్యాధికారి వెంకటేష్ తన బృందంతో ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో విచారణ చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ శవాలను వేరువేరు ప్రాంతాలకు విక్రయించిన వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. మార్చిలోని రికార్డులతో పాటు సీసీ ఫుటేజ్ను ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే రిజిస్టర్లో కొన్ని పేజీలను ఇటీవల చించివేసినట్లు ఆరోపణలు రావడంతో దానిపైన విచారించారు. ప్రధానంగా మార్చురీ ఇన్ఛార్జ్, ఆ విభాగంతో సంబంధాలున్న ఇతర అధికారులు, పనిచేసే సిబ్బందిని వేరువేరుగా ఎంక్వైరీ చేశారు. ఆసుపత్రిని మెడికల్ కాలేజీకు అనుసంధానం చేసిన తర్వాత మార్చురీలో ఎన్ని అనాథ శవాలు ఉన్నాయి, ఎన్నింటిని ఖననం చేశారు, లెక్కల్లోకి రానివి ఎన్ని అనే అంశాలపై విచారణ చేసి కీలక విషయాలు బయటకు రాబడుతున్నారు. ఇప్పటికే అక్టోబర్ 8 రాత్రి మార్చురీలోని అసిస్టెంట్ అశోక్ ఒక అనాథ మృతదేహాన్ని అంబులెన్స్ లో బయటకు తీసుకువెళ్లినట్లు తేలింది. శవం మాయంపై డ్యూటీలోని మరో మార్చురీ అసిస్టెంట్ గురించి సంబంధిత హెచ్డిఓ ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. దాంతో బయటకు వెళ్లిన మృతదేహాన్ని వెనక్కి రప్పించి మార్చురీలో పెట్టారు. అయితే మార్చురీలో శవాల మాయానికి సంబంధించి అసిస్టెంట్ అశోక్ పై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు. తాజాగా శవాల మాయం వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆ కోణంలోనూ విచారిస్తున్నారు మెడికల్ అధికారులు. ఈ విషయాలపై మరిన్ని వివరాల కోసం వెయిట్ చూస్తున్నాం. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki